ఈ రుణం తీర్చుకోవాలనుకున్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, కరువు జిల్లాలైన రాయలసీమని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ నీళ్లన్నీ కూడా సముద్రం లేకపోతున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం 5,000 టీఎంసీ నీళ్లు వర్షాలు వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి ఈరోజు మనం చూస్తే బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో కొప్పర్తి, ఇక్కడే కడపలో 2,300 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. కొప్పర్తిని ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కూడా ఉంది, దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం. అది కూడా వస్తే ఈ జిల్లా ప్రగతి జరుగుతుంది. ఇంకో పక్క ఇది కాకుండా ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి ఇక్కడ పెట్టి ఇంతకుముందు ఆఫీస్ ఉంది, దాన్ని ఎక్కడా మార్చడం లేదు, ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఇప్పుడు నేను మాట్లాడేది 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ ఫోన్లో మీరు ఏది కావాలన్నా, ఏ సజెషన్ కావాలన్నా తీసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఈరోజే ఓపెన్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు. ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి మీరు చూసినప్పుడు, ఇంకా కొన్ని విషయాలు వచ్చినప్పుడు, ఈ జిల్లాలో రోడ్డు వ్యవస్థ మీరు చూశారు, రాయలసీమలో ఎయిర్పోర్ట్లు చూశారు, ఇప్పుడే చూశారు మన ఎయిర్పోర్ట్ను కూడా 250 కోట్ల రూపాయలతో టర్మినల్ కూడా కడుతున్నారు. నేనే రన్వే కూడా ఇంప్రూవ్ చేయించాను. అప్పట్లో నేనే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టాను. 5 ఏళ్ళు ఒక్క ఫ్లైట్ రాలేదు. ఇప్పుడు ఫ్లైట్లు ప్రారంభమైనాయి. భవిష్యత్తులో కడప కేంద్రంగా అనేక నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి కడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అది ప్రపంచంలోనే 10 బ్యూటిఫుల్ ప్లేసులు గండికోట ఒకటి. దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను. దీనివల్ల చాలామంది పర్యాటకులు వస్తారు, టూరిజం అభివృద్ధి అవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మీరు చూస్తే గండికోటకి కేంద్రం 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే
టూరిస్టులు వస్తే దీన్ని ఒక హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంకొకటికి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుది కూడా నా దృష్టి తీసుకొచ్చారు. ఎందుకు చేశారో కనుక్కుంటాను. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటే చేస్తారని కూడా అన్నారు. ఏ విధంగా చేయాలో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి, ఇద్దరితో మాట్లాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు. మాటలు చెప్పి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేయలా. నేను హామీ ఇస్తున్నా, రాజోలి బండ ఆనకట్ట డెవలప్ చేసి 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు. చాలా హుషారుగా ఉన్నారు మీరు. ఇంకా స్పీడ్ పెంచాలి. ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, ఒక చరిత్ర సృష్టించాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది. 93% సీట్లు మనమే గెలిచాం. మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. తమ్ముళ్ళు, నేను చాలాసార్లు చూశాను కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో 10కి 7 గెలిచాం. ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో 7కి 5 గెలిచాం. ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళ్ళం. ఆ 2 సీట్లు కూడా గెలిచేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, 5 ఏళ్ళలో ఏం జరిగిందో చూశారు. ఈ 5 ఏళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు. ఆ తర్వాత 7కు 7 గెలిపించాలి, 10కి 10 గెలవాలి, పార్లమెంట్లు కూడా గెలవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఉంది. ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు. కూర్చోవాలంటే భయం, ఇంట్లో నవ్వాలంటే భయం, దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు. 2430 జీవో గుర్తొస్తుంది మీ అందరికీ. కానీ తమ్ముళ్ళు, ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. విర్రవీగిన నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం. ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి 29 సంవత్సరాలైనా రోజు రోజుకు ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు దానికి కారణం? మనం చేసిన పనులు అవునా కాదా? అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా, మీరందరూ ఒక మంచి పని చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, మెజారిటీ గెలిపించారు. 21 పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ 25కు. ఇంకొంచెం కష్టపడి ఉంటే 25 గెలిచేవాళ్ళం.
అని ఆ 21 సీట్లు ఒక సంజీవనిగా మారాయి. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. వెంటిలేటర్ పైనుండే రాష్ట్రానికి ఆక్సిజన్ కేంద్రం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం, కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం, కానీ వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను. నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. నన్ను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని నమ్మారు, నరేంద్ర మోడీ గారిని నమ్మారు. మీరందరూ ఓట్లేశారు. ఈరోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఒక నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని, రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. నిన్ననే అనౌన్స్ చేశాను. జిఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం. ఈరోజు 12.94% వచ్చింది. నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను. అందులో 15% పెరగాలి. 15% పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ. దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.